హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ మీరు బ్యాంక్ ఆఫ్ బరోడా డిపాజిట్ ఫామ్ ని ఎలా ఫిల్ చేయాలో తెలియకపోతే ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డిపాజిట్ ఫామ్ అయితే చూడడానికి ఇలా అయితే ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే కానీ స్టార్టింగ్ లో మీరు ఏ రోజు అయితే డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ రోజు డేట్ అయితే వేసుకోవాలి. అండ్ దాని కింద వచ్చేసి ఇక్కడ మీ బ్రాంచ్ నేమ్ అయితే రాసుకోవాలి. దాని కింద వచ్చేసి మీరు మీ ఫుల్ నేమ్ అయితే రాయాలి. ఏదైతే మీ పాస్బుక్ లో ఎలా అయితే నేమ్ ఉంటుందో అలా అయితే ఇక్కడ మీ ఫుల్ నేమ్ అయితే రాసుకొని అండ్ దాని కింద వచ్చేసి మీ అకౌంట్ నెంబర్ అయితే రాసుకోవాలి. ఏదైతే మీ బ్యాంక్ యొక్క పాస్బుక్ లో అయితే ఉంటుందో ఆ అకౌంట్ నెంబర్ అయితే రాసుకొని దాని కింద వచ్చేసి మీరు ఎంతైతే అమౌంట్ డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ అమౌంట్ అయితే ఇక్కడ రాసుకోవాలి. అండ్ అగైన్ ఆ అమౌంట్ అయితే ఇక్కడ రాసుకొని దాని కింద వచ్చేసి మీరు ఎంతైతే అమౌంట్ డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ అమౌంట్ అనేది వర్డ్స్ లో రాయాలి. సో మీకు ఇంగ్లీష్ లో రాయడం రాకపోతే తెలుగులో కూడా రాసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఇటు పక్కన అయితే ఫిల్ చేస్తాం అండ్ ఇటు పక్కన కూడా సేమ్ అన్నమాట. కాకపోతే కొన్ని ఆప్షన్స్ అనేది ఎక్స్ట్రా ఉంటాయి. సో అవి ఏంటో చూద్దాం. సో మీరు ఇక్కడ చూసుకుంటే స్టార్టింగ్ ప్లీజ్ టిక్ యువర్ అకౌంట్ అని ఉంది కదా, ఇది ఏంటంటే మీ అకౌంట్ టైప్ అయితే టిక్ చేసుకోవాలి. సో నాది సేవింగ్స్ అకౌంట్ కాబట్టి ఎస్బీ మీద అయితే టిక్ చేశాను. సో మాక్సిమం అందరిది సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది కాబట్టి ఎస్బీ మీద అయితే టిక్ చేసుకోండి. అండ్ దాని కింద వచ్చేసి మీ బ్రాంచ్ నేమ్ అయితే రాసుకోవాలి. సో రాశాక దాని పక్కన డేట్ అయితే వేసుకోవాలి. ఏ రోజు డిపాజిట్ చేస్తున్నారో ఆ రోజు డేట్ అయితే వేసుకొని ఇక్కడ మీరు ఫుల్ నేమ్ అయితే రాసుకోవాలి. అండ్ దాని కింద వచ్చేసి మీరు ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ అయితే రాసుకోవాలి. అగైన్ ఇక్కడ మీరు వర్డ్స్ లో రాయాలి. మీరు ఎంతైతే డిపాజిట్ చేస్తున్నారో ఆ అమౌంట్ అనేది ఇక్కడ ఇంగ్లీష్ లో రాసినా పర్వాలేదు, తెలుగులో రాసినా పర్వాలేదు. అండ్ దాని కింద వచ్చేసి మీరు మొబైల్ నెంబర్ అనేది రాయాలి. అండ్ ఇక్కడ మీరు డీటెయిల్ గా అబ్జర్వ్ చేస్తే గానీ 50,000 కన్నా అబౌట్ డిపాజిట్ చేస్తే గానీ మీరు ఇక్కడ పాన్ కార్డ్ అయితే మెన్షన్ చేయాలి. సో నేను అంత అమౌంట్ అయితే డిపాజిట్ చేయట్లేదు కాబట్టి నేను పాన్ కార్డ్ అయితే మెన్షన్ చేయక్కర్లేదు. అండ్ ఇటు పక్కన చూసుకుంటే ఇది వచ్చేసి క్యాష్ డినామినేషన్ అనమాట. సో మీరు ఎంతైతే అమౌంట్ డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నారో ఫర్ ఎగ్జాంపుల్ నేను 3,500 అయితే డిపాజిట్ చేస్తున్నాను. సో 3,500 కి 500 నోట్స్ ఎన్ని ఉన్నాయి, 200 నోట్స్ ఎన్ని ఉన్నాయి, 100 నోట్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పి ఇక్కడైతే మనం రాసుకోవాలి. సో రాసాక ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తే టోటల్ అమౌంట్ అయితే ఇంత రావాలి. మనం ఏదైతే ఇప్పుడు డిపాజిట్ చేస్తున్నామో అంత అమౌంట్ అయితే రావాలి. సో వచ్చాక దాని కింద వచ్చేసి సిగ్నేచర్ అయితే పెట్టాలి. ఎవరైతే క్యాష్ డిపాజిట్ చేస్తున్నారో వాళ్ళ సిగ్నేచర్ అయితే పెట్టాలి. సో ఇన్ కేస్ మీకు సిగ్నేచర్ రాకపోతే గానీ రైతం కూడా వేసుకోవచ్చు. సో ఇలా మనం బ్యాంక్ ఆఫ్ బరోడా డిపాజిట్ ఫామ్ ఫిల్ చేసే విధానం అనమాట. సో ఇలా ఫిల్ చేసి ఇచ్చేస్తే సరిపోతుంది, ఇంకేం ప్రాబ్లం అయితే ఉండదు. సో వీడియో అయితే ఇంతే గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గానీ కామెంట్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడొచ్చు. సో మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంకో వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.